హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు నువ్వు పప్పు రెండూ కలిపి పచ్చడి చేస్తామండి. ఇది 2 రోజులు నిల్వ కూడా ఉంటుంది, అలాగే రైస్లోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. మరి ఇందులో ఉండే పోషకాలు తయారీ విధానం చూసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, బీరకాయ తొక్కు నువ్వు పప్పు కలిసి పచ్చడి చేయడానికి నేను తీసుకున్న పదార్థాలు అయితే ఇవ్వండి. బీరకాయ తొక్కులు శుభ్రంగా బీరకాయలు కడిగేసిన తర్వాత మనం తొక్క చెక్కుతాం కదా, ఆ తర్వాత మరలా దీనికి ఏసులు ఉంటాయన్నమాట. ఈ విధంగాను ఇవి మిక్సీలో కూడా నలగవు, తినడానికి కూడా బాగోదు, అడ్డుగా వస్తాయన్నమాట నోటికి. అందువల్ల ఏసులు తీసేసి వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని మళ్ళీ ఒకసారి కడగాలి. అయితే ఇదిగో ఒక చిన్న కప్పుడు నువ్వు పప్పు తీసుకున్నాను నేను దీనికోసం. అయితే ఇవిగోండి ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ నేను తీసుకున్న పదార్థాలు. ఎండుమిర్చి అయితే ఒక 10 తీసుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను, దానికి కూడా ఏసులు ఉంటాయి కదా, అవి తీసేసి నానబెట్టాను. అయితే కొద్దిగా కరివేపాకు, కొంచెం చిన్న అల్లం ముక్క అండి, 1 ఇంచు అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్క వేస్తేనే, మీ ఇష్టం, ఒకవేళ వేయకపోయినా స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పచ్చడి చేయడం. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి నేను కడాయి పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేద్దాం ముందు. అది హీట్ అయిన తర్వాత మనం అల్లం ముక్కలు వేద్దామండి. ముందుగా అల్లం ముక్కలు కొద్దిగా, ఈ అల్లం ముక్కలు హీట్ అయితే వేడెక్కిన తర్వాత మిగిలినవి వేద్దాము. కొంచెం యాగనిస్తే, ఎందుకంటే అల్లం పచ్చివాసన పోతే, ఆ పచ్చిదనం పోయే వరకు వేగితే బాగుంటుందండి. కొంచెం వేగితే చాలు, తర్వాత మళ్ళీ వీటితో పాటు ఎగుతాయి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి అన్నీ ఒకసారి వేసేస్తున్నాను. ఓకే అండి, ఇవి వేగేటప్పుడే మనం ఈ నువ్వు పప్పు కూడా వేసేద్దాం, వీటితో పాటు వేగుతుంది. లేదంటే విడిగా కూడా వేపుకోవచ్చు, నువ్వు పప్పు వీటితో కూడా వేపవచ్చు. కొంచెం నువ్వులు చిటపట్లు ఆడే వరకు యాగనిస్తే చాలండి. అలాగే ఇందులోనే మనం కరివేపాకు వేసేద్దాం. ఇవన్నీ కొద్దిగా దోరగా యాగనిద్దామండి. కొంచెం నువ్వులు చిటపట్లు ఆడాలి, ఇవన్నీ కూడా ఏగుతాయి వాటితో పాటు. ఏగే వరకు మాడిపోతుందండి, ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కలపడం ఆపొద్దు, అడుగుని మాడిపోతుంది. సిమ్లోనే పెట్టండి, సిమ్ టు మీడియంలో యాగనివ్వాలి, హైలో పెట్టద్దు. కొంచెం యాగనిద్దాం. ఇదిగో చూసారా, నువ్వులు ఇవన్నీ ఈ విధంగా ఏగితే సరిపోతుందండి. ఇలా దోరగా ఏగాలన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసి మనం బీరకాయ తొక్కలు కూడా వేపుదామండి. తీసేద్దాం వీటిని. ఇదిగోండి, అవన్నీ ప్లేట్లోకి తీసేసాను. నువ్వులు, మిరపకాయలు, మరి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొద్దిగానే. ఈ బీరకాయ తొక్కలు ఇందులోకి వేద్దామండి. అయితే ఇందులోకి ఒక టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇందాక చూపించలేదు మీకు. చింతపండు వేస్తున్నాము, అయినా కానీ టమాటా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇవి కొంచెం ఇలా మగ్గనిద్దామన్నమాట. ఈ టమాటా తడి వల్ల బీరకాయ తొక్కలు మగ్గిపోతాయి. అలా కొంచెం దగ్గరికి సిమ్లోనే మగ్గనివ్వండి. ఇలా కలుపుతూ సిమ్లో మగ్గనిస్తే ఒక 2-3 నిమిషాలకి ఇది మగ్గుతుంది అన్నమాట. దగ్గరికి బాగా మగ్గిన తర్వాత ఇవన్నీ చల్లారనిచ్చి అప్పుడు మిక్సీలో గ్రైండ్ చేస్తామండి. దీని తాలింపులో పప్పులేం వేయలేదు, ఎందుకంటే నువ్వు పప్పు ఉంది కదా, అందువల్ల నేను శనగపప్పు కానీ మినపప్పు కానీ ఏది వేయలేదు. అవసరం లేదు, ఒకవేళ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. నువ్వు పప్పు ఉంది కాబట్టి ఇంకా అన్ని రకాల పప్పులు వేసినా టేస్ట్ అంతా మిక్స్ అయిపోతుంది కదా, అందువల్ల వేయలేదు నేను. కొంచెం మగ్గనిద్దాము. ఇదిగోండి, ఈ బీరకాయ తొక్కు, ఈ టమాటా దగ్గరికి మగ్గింది కదా, ఇంకా చాలన్నమాట. ఇది ఆపేసి, ఇందులో వాటర్ ఏమీ లేదు, తడి లేదు, ఇది ఆపేసి చల్లారనిద్దాము. అలాగే ఈ మిర్చి కూడా చల్లారుతాయి. ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ చేద్దామండి. తర్వాత తాలింపు చేద్దాం మిక్సీ చేసాక. అంటే ఇది కోర్స్గా గ్రైండ్ చేయాలి, మరి ఫైన్ పేస్ట్గా బాగోదు. బీరకాయ తొక్కలు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేద్దాం చల్లారిన తర్వాత. ఇదిగోండి, మనం వేపి పెట్టుకున్న బీరకాయలు, అదే బీరకాయ తొక్కు, ఆ తర్వాత ఇవన్నీ చల్లారాయండి. ఇగో చింతపండు, నేను దీనికి సరిపడా సాల్ట్ అది తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేద్దామండి. గ్రైండ్ చేసిన తర్వాత తాలింపు చేయాలి, అప్పుడే బాగుంటుంది. తాలింపు చేద్దాం.
ఇదిగోండి ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట. చూసారా, మరీ మెత్తగా కాదనమాట, కొంచెం అలాగా గ్రైండ్ చేయాలి. అయితే ఇప్పుడు తాలింపు కోసం నేను తీసుకున్న పదార్థాలు: వెల్లుల్లి పొట్టు తీసి నేను చెదగొట్టి పెట్టుకున్నాను, 2 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇవి నేను తీసుకున్న పదార్థాలు. పప్పులు వేస్తే బాగుంటుంది, అప్పుడు వేడిగా తిన్నప్పుడే పప్పులు కరకరలాడుతాయండి. తర్వాత మెత్తగా అయిపోతే అవి మెత్తగా ఉంటాయి కదా, కొంచెం లేట్ అయితేనే, అందువల్ల నేను తాలింపుకి పప్పులు వేయట్లేదు. ఇదిగోండి పచ్చడి తాలింపు చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. 1 స్పూన్ ఫుల్గా ఆయిల్ వేసాను, ఎందుకంటే ఇది నిల్వ ఉండదు, నాకు వెంటనే తినేస్తామన్నమాట. ఒకవేళ 2-3 రోజులు నిల్వ ఉండాలి అని అనుకుంటే మీరు కొంచెం ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకోండి. అప్పటికప్పుడు తినేసేది అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. మనం ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదా. ఇదిగో వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత వేస్తాను, జీలకర్ర, ఆవాలు. ఆయిల్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి వాడకం. ఇవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు వేద్దాం. ముందే కరివేపాకు వేస్తే చిటపట్లు ఆడిపోతుంది కదా, చూసారా ఎలా అంటుందో. అందుకే ఇది కొంచెం వేగా చేయాలన్నమాట కరివేపాకు. చూసుకోండి, మాడిపోకముందే మనం పచ్చడి ఇందులోకి వేసేయాలి. వేగాయి పచ్చడి వేసేస్తున్నాం. ఇప్పుడు కొంచెం మిక్సీ కడిగిన నీళ్ళు వేస్తాను నేను ఇందులోకి, ఎందుకంటే మిక్సీ జార్కి ఎక్కువ అంటుకుపోయింది. కొద్దిగా వాటర్ వేస్తాను. మరి వాటర్ వేస్తాం కాబట్టి మనం కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలాగా దీంట్లో ఆయిల్లో మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత అప్పుడు ఆఫ్ చేద్దాం, కొంచెం మగ్గనిద్దాం. ఇదిగోండి ఆయిల్లో కొంచెం మగ్గింది, ఒక 2 నిమిషాలు అలాగా మగ్గనిచ్చాను, ఎందుకంటే వాటర్ వేసాను కాబట్టి. ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేసేయడమేనండి, చాలు. ఇంకా అంటే మీకు 2-3 రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో మగ్గనిస్తే ఉంటుంది. ఇది అప్పటికప్పుడు తినేసేలాగా చేశాను అనమాట నేను. ఫ్రెష్గా రోటి పచ్చడిలాగా అప్పటికప్పుడు తినేసేలాగా చేశాను అనమాట. అందువల్ల ఇందులో ఎక్కువ ఆయిల్ వేయలేదు. ఓకేనా, ఇప్పుడు మగ్గిపోయింది. నేను తీసేసి స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేస్తాను. ఇదిగోండి ఎంతో రుచికరమైన మన బీరకాయ తొక్కు నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి. టిఫిన్లో చట్నీలో కూడా మనం తినొచ్చు, రైస్లోకి బాగుంటుందండి. బీరకాయ అనగానే చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే బీరకాయ చప్పగా ఉంటుందని. కానీ బీరకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మన పెద్దల నాటి నుండి కూడా అనారోగ్యం నుంచి కోలుకున్న వారికి, బాలింతలకు బీరకాయ ఎక్కువగా పెడతారు. కారణం ఏంటంటే వాళ్ళు త్వరగా కోలుకోవడానికి అవసరమైన పోషకాలు అందులో లభిస్తాయటండి. అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందట. అలాగే బీరకాయ తేలిగ్గా జీర్ణం అవుతుంది. బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా బీరకాయని అంటారటండి. అందుకే ఆయుర్వేదంలో ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుందని వివిధ పరిస్థితులకు చికిత్సగా కూడా ఆయుర్వేదంలో దీన్ని బీరకాయని వాడతారటండి. బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 కూడా ఉంటుంది. ఐరన్, మెగ్నీషియము, పొటాషియం, సోడియము లభిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అవసరమైన అన్ని అవయవాలకు కూడా రక్త ప్రసరణ బాగా అందిస్తుందటండి. నీరసం, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. దీంతో రక్తహీనత కూడా తగ్గుతుందట. అలాగే నువ్వుల్లో కూడా మరి గుడ్ ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. చాలా మనకి ఇదివరకే తెలుసుకున్నామండి నువ్వుల్లో పోషకాలు. అలాగే బీరకాయ తొక్కలో కూడా మరి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. అందువల్ల మనము దేన్ని వదలకుండా ప్రతిదాన్ని కూడా మన వంటల్లో ఉపయోగించుకుని టేస్టీగా, రుచికరంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకే అండి, థ్యాంక్ యూ.